పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కండి. అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఆహ్వానం. భూమిని కాపాడుకుంటూ మంచి జీతం సంపాదించే అవకాశం మీకోసం ఎదురుచూస్తోంది. పర్యావరణ పరిరక్షణలో మీ వంతు పాత్ర పోషించడానికి అసిస్టెంట్ ఆఫీసర్, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సిఎస్ఆర్ నిధుల ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి 2070 నాటికి భారతదేశాన్ని కార్బన్ న్యూట్రల్ గా మార్చే లక్ష్యానికి అనుగుణంగా అసిస్టెంట్ ఆఫీసర్, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఈ నియామకాలు జరుగుతాయి. భారత ప్రభుత్వం 2030 నాటికి కార్బన్ ఉద్గారాలను 50% తగ్గించాలని, 2070 నాటికి పూర్తిగా నికర సున్నా ఉద్గారాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాలను చేరుకోవడానికి అసిస్టెంట్ ఆఫీసర్లు కృషి చేస్తారు. ఎనర్జీ కన్జర్వేషన్ సవరణ చట్టం 2022 ప్రకారం ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఈ నియామకాల ద్వారా భారీగా కార్బన్ క్రెడిట్స్ ఉత్పత్తి చేసి పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ పథకంలో ప్రధాన సరఫరాదారుగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. ఫలితాల కోసం నెలల తరబడి ఎదురుచూసే ఆందోళనను నివారించడానికి, నియామక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా నిరోధించడానికి ఆన్లైన్ పరీక్ష మరియు ఫలితాల ఆధారిత పరీక్ష వెంటనే నిర్వహించబడుతుంది. భారతదేశంలోని ప్రతిభావంతులైన యువత పర్యావరణ రంగంలో కెరీర్ను కొనసాగించాలని సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఎల్లప్పుడూ కోరుకుంటుంది. మన పర్యావరణాన్ని పరిరక్షించడం, ప్రకృతిని కాపాడటం కంటే గొప్ప విషయం మరొకటి లేదు. మంచి జీతం, గొప్ప కెరీర్ కల నిజం చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. అసిస్టెంట్ ఆఫీసర్, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ గా ఎంపికైన వారికి మొదటి సంవత్సరం నెలకు 25,000 రూపాయలు, రెండవ సంవత్సరం నెలకు 27,500 రూపాయలు జీతం ఉంటుంది. పనితీరు ఆధారంగా ప్రతి సంవత్సరం ఒప్పందం పునరుద్ధరించబడుతుంది. సంతృప్తికరమైన పనితీరు కనబరిచిన వారి సేవలను 2 సంవత్సరాల తర్వాత సంస్థ నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించబడతాయి. ఎంపికైన అసిస్టెంట్ ఆఫీసర్లకు ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్తో కూడిన ల్యాప్టాప్, 5G ఇంటర్నెట్ డేటా డాంగిల్, డైరీ, హ్యాండ్బుక్ మరియు ఐడి కార్డ్తో కూడిన ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ వెల్కమ్ కిట్ను అందిస్తారు. అసిస్టెంట్ ఆఫీసర్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కాదు, సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఉద్యోగులని గుర్తుంచుకోండి. అయితే వారి జీతాలు, అలవెన్సులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఉంటాయి. వారి సేవా నిబంధనలు సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం 1860 మరియు ఇండియన్ ట్రస్ట్ చట్టం 1882 ద్వారా నిర్వహించబడతాయి. రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. విద్యార్హతలు యూజీసీ గుర్తింపు పొందిన ఏదైనా డిగ్రీ. జీతం 25,000 రూపాయలు మొదటి సంవత్సరం, 27,500 రూపాయలు రెండవ సంవత్సరం. కనీస వయస్సు 18 సంవత్సరాలు. గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు. రాష్ట్రం ఖాళీల సంఖ్య: తెలంగాణ 612, ఆంధ్రప్రదేశ్ 679, మొత్తం 1,291. అనుభవం తప్పనిసరి కాదు. పర్యావరణ అవగాహన ప్రచారం కార్యక్రమాలలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. నాలెడ్జ్ స్థానిక, రాష్ట్ర మరియు కేంద్ర స్థాయిలలో పర్యావరణ చట్టాలు, నిబంధనలు మరియు విధానాలపై ప్రాథమిక అవగాహన ఉండాలి. స్థిరమైన పద్ధతులు మరియు పర్యావరణ నిర్వహణ వ్యవస్థలపై ప్రాథమిక జ్ఞానం అవసరం. పర్యావరణ పర్యవేక్షణ మరియు అంచనా పద్ధతులలో ప్రాథమిక నైపుణ్యం ఉండాలి. విశ్లేషణాత్మక నైపుణ్యాలు పర్యావరణ డేటాను అంచనా వేయడానికి మరియు సమస్యలను గుర్తించడానికి ప్రాథమిక విశ్లేషణాత్మక మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలు అవసరం. పర్యావరణ పరిరక్షణ మరియు సమ్మతి కోసం వ్యూహాలను అభివృద్ధి చేయడానికి మరియు అమలు చేయడానికి ప్రాథమిక సామర్థ్యం ఉండాలి. కమ్యూనికేషన్ నైపుణ్యాలు నివేదికలు మరియు ప్రెజెంటేషన్ల కోసం వ్రాత మరియు మౌఖిక కమ్యూనికేషన్ నైపుణ్యాలు అవసరం. సాంకేతికంగా పరిజ్ఞానం లేని వాటాదారులకు సంక్లిష్ట పర్యావరణ భావనలను తెలియజేయగలగాలి. ప్రాజెక్ట్ నిర్వహణ స్వతంత్రంగా మరియు జట్టులో కలిసి పనిచేయగలగాలి. ఫీల్డ్ వర్క్ అవసరమైనప్పుడు ఫీల్డ్ వర్క్ మరియు సైట్ అంచనాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలి. అన్నదాత కార్డులు భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతులకు అన్నదాత కార్డులను అభివృద్ధి చేస్తోంది.
దీని ద్వారా ప్రధానమంత్రి చౌధరీ చరణ్ సింగ్ కిసాన్ క్యాంటీన్ కార్డు ద్వారా నిత్యావసర వస్తువులపై 40% తగ్గింపు లభిస్తుంది. ఈ తగ్గింపుతో పాటు పొలాల్లో పనిచేసేటప్పుడు ప్రమాదాలు జరిగితే బీమా కవరేజ్, వైద్య సేవలు, మార్కెట్ సౌకర్యాలు, వారి పిల్లలను ప్రతిష్టాత్మక పాఠశాలలో చేర్పించే అవకాశాలు వంటి వివిధ ప్రయోజనాలను ఈ కార్డు అందిస్తుంది. మీ ప్రాంతంలో అన్నదాత కార్డుల సృష్టిని సులభతరం చేయడం ద్వారా రైతులు ఈ విలువైన ప్రయోజనాలను పొందేలా భారత ప్రభుత్వానికి మీరు సహాయం చేయవచ్చు. అసిస్టెంట్ ఆఫీసర్, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ వారి ప్రాంతాలలో ఈ కార్యక్రమానికి బాధ్యత వహిస్తారు. కార్డు సృష్టి ప్రక్రియను సులభతరం చేయడానికి వారికి యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ అందించబడతాయి. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన (PMSGPM) సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనేది భారత ప్రభుత్వం 2024 నుంచి 25 వరకు బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఒక కార్యక్రమం. ఇది రూఫ్టాప్ సోలార్ పవర్ ప్రాజెక్టులను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకంలో 75,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి ఉంటుంది. దీని ద్వారా దాదాపు 1 కోటి గృహాలకు సౌర విద్యుత్ను సరఫరా చేయాలని, ప్రతి ఇంటికి నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూఫ్టాప్ సోలార్ సంస్థాపనల ప్రయోజనాల గురించి మరియు ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన గురించి మీ సంఘంలో అవగాహన పెంచడం ద్వారా ఈ కార్యక్రమం నుండి అన్ని గృహాలు ప్రయోజనం పొందేలా భారత ప్రభుత్వానికి మీరు మద్దతు ఇవ్వవచ్చు. అసిస్టెంట్ ఆఫీసర్, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ వారి ప్రాంతాలలో ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. పర్యావరణ అవగాహన మరియు విద్య, పర్యావరణ సమస్యలు మరియు స్థిరమైన పద్ధతుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి కార్యక్రమాలను నిర్వహించడం మరియు పాల్గొనడం. పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించే మరియు స్థానిక పర్యావరణ సమస్యలపై అవగాహన పెంచే కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం. కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, బీచ్ క్లీనప్లు, పార్క్ క్లీనప్లు మరియు ఇతర కమ్యూనిటీ ఆధారిత పర్యావరణ ప్రాజెక్టులలో పాల్గొనడం. స్థిరమైన ఆహార వ్యవస్థలను ప్రోత్సహించడం మరియు స్థానిక ఆహార భద్రతను పెంపొందించడం కోసం కమ్యూనిటీ గార్డెన్లను నిర్వహించడానికి మరియు విస్తరించడానికి సహాయం చేయడం. వర్క్షాప్లు, సెమినార్లు మరియు పండుగలు వంటి పర్యావరణ కార్యక్రమాలను నిర్వహించడానికి సహాయం చేయడం. ముఖ్య గమనిక: 2070 నాటికి భారతదేశం నికర సున్నా ఉద్గారాలను కలిగి ఉండాలనే ప్రధానమంత్రి మోదీ లక్ష్యాన్ని చేరుకోవడానికి సొసైటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, అంతర్జాతీయ పర్యావరణ సంస్థ సేవ్ ఎర్త్ మిషన్తో కలిసి భారత ప్రభుత్వం సహాయంతో సేవ్ ఎర్త్ మిషన్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ను స్థాపించింది. ఈ కేంద్రం యువతను పర్యావరణ రంగంలో దీర్ఘకాలిక, సురక్షితమైన కెరీర్లను కొనసాగించడానికి ప్రోత్సహిస్తుంది. దశ అభ్యర్థులు తమ ఆన్లైన్ దరఖాస్తును పూర్తి చేయడానికి www.seandia.org వెబ్సైట్ను సందర్శించమని ప్రోత్సహించబడ్డారు. దరఖాస్తుదారులు తమ సమర్పణలు లోపాలు లేకుండా ఉన్నాయని ధృవీకరించడం చాలా అవసరం, ఎందుకంటే అభ్యర్థులు చేసిన ఏవైనా పొరపాట్లకు సంస్థ బాధ్యత వహించదు. దశ పోర్టల్లో సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత దరఖాస్తుదారు చెల్లింపు గేట్వే పేజీకి వెళతారు. దశ దరఖాస్తుదారు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ అనే 4 అందుబాటులో ఉన్న చెల్లింపు పద్ధతుల్లో ఒకదాన్ని ఉపయోగించి రూ. 250 నిర్దేశిత రిజిస్ట్రేషన్ మరియు పరీక్ష రుసుమును సమర్పించాల్సి ఉంటుంది. ప్రతి చెల్లింపు పద్ధతికి నిర్దిష్ట సూచనలను పాటించాలి. దశ రుసుము చెల్లించిన తర్వాత మరియు దరఖాస్తు ఫారం పూర్తి చేసిన తర్వాత దరఖాస్తు సమర్పించబడుతుంది. అప్పుడు మీరు వెంటనే పరీక్ష రాయడానికి ఆన్లైన్ పరీక్ష పోర్టల్కు మళ్లించబడతారు. ఇందులో అభ్యర్థులు అందించిన సమాచారం ఉంటుంది. దరఖాస్తుల ఆన్లైన్ సమర్పణ తర్వాత ప్రక్రియను క్లుప్తంగా ఈ విధంగా వివరించవచ్చు. దశ అభ్యర్థులు www.examseandia.org వద్ద పరీక్ష పేజీని సందర్శించమని సూచించబడ్డారు. లేకపోతే పరీక్ష రుసుము సమర్పించిన తర్వాత వారు స్వయంచాలకంగా అక్కడికి మళ్లించబడతారు. దరఖాస్తుదారులు మొత్తం సమాచారం ఖచ్చితమైనదని ధృవీకరించడం చాలా అవసరం, ఎందుకంటే అభ్యర్థులు చేసిన ఏవైనా లోపాలకు సంస్థ బాధ్యత వహించదు. దశ పరీక్ష పోర్టల్లో అవసరమైన సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత పరీక్షను ప్రారంభించడానికి అభ్యర్థులు ప్రారంభ బటన్ను క్లిక్ చేయాలి. పరీక్షలో 50 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 100 మార్కులు. వీటిని 30 నిమిషాల వ్యవధిలో ఆన్లైన్లో సమాధానం ఇవ్వాలి. దశ పరీక్ష ముగిసిన తర్వాత లేదా నిర్దేశిత పరీక్ష సమయం ముగిసిన తర్వాత పరీక్ష స్వయంచాలకంగా సమర్పించబడుతుంది మరియు ఫలితాలు వెంటనే స్క్రీన్పై ప్రదర్శించబడతాయి. దశ అభ్యర్థులు భవిష్యత్తు సూచన కోసం వారి పరీక్ష ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవాలి. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థుల వివరాలు, ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ కోసం 1
4 నిష్పత్తిలో ఆన్లైన్లో అందుబాటులో ఉంచబడతాయి. పర్యావరణాన్ని కాపాడే ఉద్యోగంలో చేరడానికి ఇది ఒక గొప్ప అవకాశం. వెంటనే దరఖాస్తు చేసుకోండి. మీరు పర్యావరణాన్ని పరిరక్షించడంలో సహాయం చేయాలనుకుంటున్నారా? ఈ ఉద్యోగం మీకు సరైనది. ఈ రోజే దరఖాస్తు చేసుకోండి మరియు మీ భవిష్యత్తును మార్చుకోండి. మరింత సమాచారం కోసం www.seandaa.org ని సందర్శించండి. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ మే 30, 2025.